సార్ ఇంకోటి గోల్డ్ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆగస్ట్లో ఉన్నంత అంటే ఇప్పుడు ఆగస్ట్ సంబంధించిన స్క్రిప్ట్లు అయితే క్లోజ్ అయిపోతాయి. సో ఆగస్ట్లో అంటే లాస్ట్ మే తర్వాత ఆగస్ట్లో అంటే ఎక్కువగా ఇంచుమించు 7-12% అయితే పెరిగింది. సో మళ్ళీ గోల్డ్ పరుగు అంటే సెప్టెంబర్లో గోల్డ్ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గోల్డ్ వచ్చి యాక్చువల్గా లాస్ట్ మంత్ 143 ఉంది, 1,43,000. ఇప్పుడు 1,60,000, 62 ఆల్మోస్ట్ ఇప్పుడు అవి కూడా వెళ్ళింది గోల్డ్ మనకి. ఓకే, 1,63,000 దాకా అవి కూడా వెళ్ళింది. ఇప్పుడు 1,62,000 ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి 20,000 రూపాయలు గోల్డ్ పెరిగింది. ఓకే, అంటే ఇట్స్ వెరీ మంచి అప్పు కాబట్టి ఇక్కడ కొద్దిగా సస్టైన్ అవుతుంది. బట్ ఏదైనా గోల్డ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కి అంతా కూడా 172 టచ్ అవడానికి అవకాశం ఉంది. 1,72,000 సెప్టెంబర్ లో గోల్డ్ టచ్ అవడానికి అవకాశం ఉంది. మేబీ 172 నుంచి 175 కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వెళ్ళడానికి కూడా అవకాశం. అంటే ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే స్ట్రాటజీ ఏ విధంగా ఉండదు? కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు ప్రజెంట్? గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,30,000 ఉన్నప్పుడు కూడా మనం ఆల్రెడీ చెప్పాము. అది బెస్ట్ ప్రైస్ అనమాట గోల్డ్ కొనుక్కోవడానికి రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు. మళ్ళీ ఏదైనా అలాంటి మళ్ళీ అవకాశం వస్తే 1,30,000, 25,000 అలా వస్తే మళ్ళీ కొని పెట్టుకోవడం. 1,80,000 నేను ఆల్రెడీ చెప్పేశానండి. ఈ ఇయర్ అంతా రేంజ్ బౌండ్ ఎట్లా ఉంటుందంటే 1,80,000, 1,30,000. రీసెంట్ గా కూడా మన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను. అప్పుడు 1,30,000, 35,000 ఉంది. ఈ పాయింట్ లో కొనాలి అని చెప్పాను. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇలాగనే మార్కెట్ ఇప్పుడు చూడండి, ఆ కొన్నోళ్ళు కొద్దిగా ఓర్పుగా ఉండాలి. స్పాన్ ఆఫ్ ఎప్పుడైనా చూడండి రవి గారు, మనం కొనుక్కున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ లో పెరగదండి. ఒక స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఆగాలి, లేదంటే ఇంకొక 2 నెలలు కూడా ఆగాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే రిటర్న్స్ మీకు 15%, 20% రిటర్న్స్ రావాలంటే కొద్దిగా ఓర్పుగా ఉండాలి. అదే మనం సంవత్సరం అంతా ఒక సంవత్సరానికి 6% బ్యాంక్ లో ఫిక్స్డ్ లో వేసేసి ఎంత ఓర్పుగా ఉంటామో స్టాక్ మార్కెట్ లో కూడా అంత ఓర్పుగా ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి. ఓకే.